హింసించాడు. యేసుకి ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళని చిత్రహింసల పాలు చేశాడు. ఆయనే చెప్పాడు, నేను పూర్వం హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి, దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసించిన వాణ్ణి అని తానే ఒప్పుకున్నాడు. సౌలు యొక్క ప్రారంభం అంతా హింసే, సౌలు ప్రారంభం అంతా కూడా దూషణే, సౌలు యొక్క ప్రారంభమంతా హాని చేసే జీవితమే. కానీ అదే సౌలు ముగింపుకు వస్తే ఆయన చెప్తాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరువును కరముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు. కాబట్టి ప్రారంభం ఎలాగైనా ఉండొచ్చు. ప్రారంభం మనం మరి తాగుబోతులం కావచ్చు, తిరుగుబోతులం కావచ్చు, దేవుని ఎరగని మనుషులం కాకపోవచ్చు, దేవునికి దూరమైన వ్యక్తులం అయి ఉండొచ్చు. కానీ ముగింపు జీవితమైన దేవునికి దగ్గర కావాలి అని ఈ మరణం మనకు బోధిస్తుంది. ప్రారంభం ఏదైనా కావచ్చు. ఇక్కడ నిలబడ్డ మనం అందరం ప్రారంభంలో అందరూ దేవుని బిడ్డలం కాదు, అందరూ దేవుని ఎరిగిన వాళ్ళం కాదు, అందరూ రక్షణ పొందిన వాళ్ళం కాదు. మేము రక్షణలో ఉండటానికి కారణం ఇదిగో మా ఆత్మీయ తండ్రి గారు నిలబడ్డారు, వచ్చారు, నడిపించారు. ఒకప్పుడు మేము కూడా దేవుని ఎరిగిన వాళ్ళం కాదు. కానీ మా ప్రారంభం దేవుని ఎరగన ప్రారంభమైన మా జీవితాలు ప్రారంభంలో దేవునికి దూరంగా ఉన్న జీవితాలైనా దైవ సేవకుల ద్వారా రక్షణలోకి వచ్చి ఒక ఆశీర్వాదకరమైన ముగింపును ఇవ్వటానికి దేవుడు మనం సిద్ధపరిచాడు. కాబట్టి ఈ సాయంకాల వేళలో ఈ యొక్క సమాధికారానికి వచ్చిన మనం అందరం గుర్తించిన విషయం ఏంటంటే, నీ ప్రారంభం ఎలాగుందో అనవసరం, నీ ముగింపు ఎలా ఉండబోతుందో పరీక్షించుకో. నీ ముగింపు రక్షణకరమైన ముగింపుగానే ఉన్నదా? ఒక్క మాట చదవాలని నేను ఇష్టపడుతున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకొని నా సమయాన్ని నా గారికి ఇస్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఓ అద్భుతమైన ముగింపు పలికిన ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. చూడండి, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు అదిగోండి దేవునికి ఇష్టుడు అని సాక్ష్యం పొందాడు. భూమిని వదిలిపెట్టడానికి ముందు హానోకుకి ఒక సాక్ష్యం ఉంది. ఏంటా సాక్ష్యం అంటే దేవునికి ఇష్టుడు అని. మనం ఎలాగున్నాం ఈ రోజున? మన పరిస్థితి ఎలాగుంది ఈ రోజున? దేవునికి ఇష్టంగా ఉన్నామా? కష్టపెట్టే వాళ్ళ ఉన్నామా? దేవుని చేత అంగీకరించబడే వాళ్ళ ఉన్నామా? దేవుని చేత నెట్టివేయబడే వాళ్ళ ఉన్నామా? ఇదే మనకు ఆఖరి రోజైతే మన పరిస్థితి ఏంటి? మరి రాముల బాబు ఇలా చచ్చిపోతాడని కలలో ఎవరు కూడా ఎప్పుడూ ఊహించలేదు. కూర్చున్న మనిషి కూర్చున్నట్టు బోర్ల పడి చనిపోవటం ఎవరు ఊహించగలింత భయంకరమైన మరణాన్ని? మరణము అందరికీ సంతృప్తమైన, మరణము అందరికీ వచ్చునని జ్ఞానులు చెప్పిన మాట. ఇష్టుడైన